హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు ఏంటంటే, ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు మనం చేసుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా నిజం. ఏంటంటే చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో. అంటే రకరకాల ప్రయోగాలు ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళకు తెలిసి కొంతమంది చేస్తారు, తెలియక కొంతమంది చేస్తారు. కొంతమంది ఆ, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చేస్తారు కొంతమంది. అంటే ఆర్థిక పరంగా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే అంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే కొన్ని టిప్స్ అంటే ఏంటంటే, అంటే ఆ టిప్స్ని నేను ప్రయోగపరంగా ఆ, టెక్ ప్రాక్టికల్గా నేను చేస్తున్నాను కాబట్టి ఈ ఈ ఇలాంటివి నేను మీకు చెప్పడానికి నాకు అవకాశం వచ్చిందన్నమాట. ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే, అంటే మనం రోజు తినే ఆహారం, రోజు ఏం తింటాం ఆహారాన్ని, ఆ ఆహారాన్ని మార్చుకోమంటే ఇది కాకుండా వేరే 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 కొనమని కాదని చెప్పేది. అంటే చాలామంది అలా చేస్తున్నారు. అది మీ ఇష్టం. ఎవరైతే మార్చుకోగలుగుతారు ఆహారాన్ని, అంటే మనం రోజువారీ ఆహారంలో ఏం తింటాం, ఉదయం లేవగానే టిఫిన్ చేస్తుంటాం, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. ఈ మూడు, టిఫిను, లంచ్, డిన్నర్, ఈ మూడు దాంట్లో కొన్ని అలవాట్లు మార్చుకోండి. టిఫిన్ చేసే విధానంలో కొన్ని మార్పులు తీసుకోండి. టిఫిన్ ఎలా చేస్తారు? ఇడ్లీలు లేదా అట్టులు, లేకపోతే ఉప్మా, ఇంకోటి గారె, ఇలాగ రకరకాలమైన టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా అవి పక్కన పెట్టేసి మిలెట్స్తో తయారైనటువంటి ఏమున్నాయి అంటే, మిలెట్స్ అంటే చిరుధాన్యాలు 5 రకాలుగా ఉన్నాయి. ఆ 5 రకాలు లేదా 5 రకాల్లో ఎలాంటి టిఫిన్స్ ఉన్నాయి అవి పాటించండి. అది చేసే ప్రయత్నం చేయండి అనమాట. నెక్స్ట్ ఏంటి? లంచ్ ఎలా చేస్తారు? దేశీ వరి విత్తనాలు అనేటువంటి కొన్ని రైస్ ఉన్నాయన్నమాట. ఆ రైస్ని మనం తినే ప్రయత్నం చేయండి. ఆ రైస్ ఎలాంటి రైసు అంటే, నేను అలాంటి పండించి కూడా నేను తినగలుగుతున్నాను. అలాంటివి ఏంటంటే కుచిపటాలియా, చింతలూరు సన్నాలు, సిద్ధ సన్నాలు, ఇలాగా రకరకాల అయినటువంటి దేశీ వరి విత్తనాలు అనేటువంటి ఈ రైస్ ఉన్నాయన్నమాట. ఆ రైస్ని మనము మన రోజువారీ ఆహారంలో తినగలిగితే ఓకే. నెక్స్ట్ ఏంటి? డిన్నర్ అంటే రాత్రి తినే ఆహారం. రాత్రి ఏంటంటే మనము చాలామంది 9, 8 పైబడి తింటూ ఉంటారు. అంటే 8 PM, అంటే 8 PM పైబడి తింటూ ఉంటారు. అలా కాకుండా 7 లోపు, అంటే పూర్తిగా ఏంటంటే సూర్యుడు అస్తమించే ముందే మనం తినగలగాలి ఆహారం. ఆ టైంలో మనం తినగలిగితే మంచిది. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే, మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 లోపు తినేసేయండి. 8 లోపు తినేస్తే డిన్నర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తినేది ఏంటో దేశ విరోధమైనటువంటి ఈ ఈ ఆహారాన్ని మనం తినగలిగితే చాలా బాగుంటుంది. అంటే నైట్ పూట పెరుగుని అధిగమించండి, తినకాకండి. ఈ లంచ్ టైంలో మాత్రం, మధ్యాహ్నం టైంలో మాత్రం పెరుగుని వాడండి, మజ్జిగ వాడండి, చాలా మంచిది. ఇలాగా మనము ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే ఒక అద్భుతమైన చిట్కాలు అన్నమాట. ఈ చిట్కాలను మనము కంటిన్యూగా కన్సిస్టెన్సీగా
మనం తినగలిగితే మన ఆరోగ్యం ఎక్కడికి పోదు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇది కన్ఫామ్. అందరూ పాటించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను పాటిస్తున్నాను కాబట్టి నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి నీరు అనేది, ముఖ్యంగా నీరు, మన బాడీలో 70% మన బాడీలో నీరు ఉంటుంది. ఆ నీటిని మనము ఎలా తాగాలి అంటే చాలా రకరకాలైన ఆర్ఓ వాటర్ చాలామంది వచ్చేసి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో కూడా ఆర్ఓ వాటర్లు అనేది పుట్టుకొచ్చారు. వాటిని తాగొద్దని నేను చెప్పను, లిమిట్గా తాగండి. అంటే దాని బదులు వేరే వాటర్, బోరు వాటర్ మనం తయారు చేసుకునే, నెక్స్ట్ వీడియోలో వాటర్ గురించి మంచి వీడియో చేస్తాను. ఆ వాటర్ అనేది ఎలా తాగాలి, ఆ వాటర్ ఎలాంటి వాటర్ అయితే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వాటర్ అనేది తాగండి, కాదంటలేదు. ఆ వాటర్, మంచి వాటర్ అనేది చూడండి. ఆర్ఓ వాటర్ కంటే మన మున్సిపాలిటీ వాటరే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి పట్టణాల్లో, ప్రతి పల్లెటూరులో కూడా కొంతమంది దొరుకుతున్నాయి కొంతమందికి. ఆ మున్సిపాలిటీ వాటర్ అనేది కూడా చాలా చాలా మంచిది. అలాంటివి ట్రై చేయండి. ఈ డైలీ ఆర్ఓ వాటర్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇలాగా నేను చెప్పినట్లు ఇలాగా ఫాలో అవ్వగలిగితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఈ ఈ ఈ సూత్రాలు అనేది అందరూ పాటించి ఆచరిస్తారని ఆశిస్తూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.